హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి కొత్త గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. కొత్త గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ ఎవరైతే కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మరికొందరికి చేరుతుంది. మొత్తం ఖాళీలు చూసుకుంటే 30 ఉన్నాయి. అలాగే అర్హత ఇంటర్ చదివిన అభ్యర్థులకు మంచి అవకాశం, 18 నుంచి 25 సంవత్సరాల లోపు కలిగిన అభ్యర్థులకు మంచి అవకాశం. ఇలాంటి అవకాశం మిస్ చేసుకోకండి. 25 సంవత్సరాలు. అలాగే 5 years ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, ఓబీసీ నాన్ క్రిమిలియర్ 3 years ఉంటుంది. బెంచ్ మార్క్ డిజబిలిటీ కలిగిన అభ్యర్థులకు 10 years ఉంటుంది. అలాగే పోస్టులు చూసుకుంటే హిందీ టైపిస్ట్, లోవర్ డివిజన్ క్లర్క్, డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. త్వరగా అప్లై చేసుకోండి. మంచి అవకాశం. ఈ వీడియో చివరి వరకు చూడండి. స్టెప్ బై స్టెప్గా వివరించబోతున్నాను. వీడియో స్టార్ట్ చేద్దాం. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మొత్తం పోస్టులు చూసుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకుందాం. ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్ 2 పోస్టులు ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్లో కాన్పూర్లో లోవర్ డివిజన్ 2 పోస్టులు ఉన్నాయి. అలాగే చెన్నైలో అవిడిలో లోవర్ డివిజన్ క్లర్క్ 1 పోస్ట్ ఉంది. అలాగే పూణేలో లోవర్ డివిజన్ క్లర్క్ 2 పోస్టులు ఉన్నాయి. గుజరాత్లో లోవర్ డివిజన్ 1 పోస్ట్ ఉంది. చెన్నై పోస్ట్ 4 స్టేషన్ అవిడిలో లోవర్ డివిజన్ క్లర్క్ 3 ఉన్నాయి. అలాగే సివిల్ అండ్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ 1 పోస్ట్ ఉంది. ఇంకా చూసుకుంటే ఇక్కడ అలాగే మహారాష్ట్రలో లోవర్ డివిజన్ క్లర్క్ 1 పోస్ట్ ఉంది. అలాగే మధ్యప్రదేశ్లో 1 పోస్ట్ ఉంది లోవర్ డివిజన్ క్లర్క్. కాన్పూర్లో 1 పోస్ట్ ఉంది. ఫైర్ స్టేషన్ ఎక్విప్మెంట్ డిపార్ట్మెంట్లో టోటల్ 14 పోస్టులు ఉన్నాయి. ట్రైనింగ్ కమాండో ఐఎఫ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకుందాం. ఇక్కడ మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకుంటే మొత్తం 5 పోస్టులు ఉన్నాయి. బెంగళూరులో 1 పోస్ట్ ఉంది. అలాగే చెన్నైలో 1 పోస్ట్ ఉంది లోవర్ డివిజన్లో. హిందీ టైపిస్ట్ చూసుకుంటే హైదరాబాద్లో 1 పోస్ట్ హిందీ టైపిస్ట్ ఉంది. ఇక చెన్నై 1 పోస్ట్ ఉంది లోవర్ డివిజన్ క్లర్క్ ఇన్ బెంగళూరులో మరొక టోటల్ 5 పోస్టులు ఉన్నాయి. సెంట్రల్ ఎయిర్ కమాండో ఐఏఎఫ్లో చూసుకుంటే ఇక్కడ ఎన్ని ఉన్న పోస్టులు, ఇక్కడ జాబ్స్ టోటల్ 3 పోస్టులు ఉన్నాయి. లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ బరేలీలో హిందీ టైపిస్ట్ 1 పోస్ట్ ఉంది. మధ్యప్రదేశ్లోనే మహారాజాపూర్లో 1 పోస్ట్ ఉంది. టోటల్ 3 పోస్టులు ఉన్నాయి. వెస్ట్రన్ ఎయిర్ కమాండో ఐఎఫ్లో చూసుకుంటే ఇక్కడ హిందీ టైపిస్ట్ చూసుకుంటే ఇక్కడ హిందీ టైపిస్ట్ 1 పోస్ట్ ఉంది. ఇక్కడ పంజాబ్లో 1 పోస్ట్ ఉంది. లూధియానా ఇన్ పంజాబ్లో మళ్ళీ హిందీ టైపిస్ట్ పోస్ట్ ఉంది. లోవర్ డివిజన్ క్లర్క్ 1, హిందీ టైపిస్ట్ 1. డ్రైవర్ పోస్ట్ చూసుకుంటే ఆర్డినరీ గ్రేడ్ చూసుకుంటే ఇక్కడ పంజాబ్లోనే పఠాన్కోట్లో 1 పోస్ట్ ఉంటుంది డ్రైవర్ పోస్ట్. రాజస్థాన్ బికనియార్లో చూసుకుంటే బికనియార్ హిందీ టైపిస్ట్ 1 పోస్ట్ ఉంది. టోటల్ 4 పోస్టులు ఉన్నాయి. వెస్ట్రన్ ఎయిర్ కమాండోలో చూసుకుంటే ఇక్కడ ఈస్టర్న్ ఎయిర్ కమాండో ఐఎఫ్లో చూసుకుంటే ఎన్ని పోస్టులు చూసుకుందాం. ఇక్కడ ఈస్టర్న్ టోటల్ చూసుకుంటే టోటల్ పోస్టులు ఇక్కడ 6 పోస్టులు ఉన్నాయి. 6 పోస్టులు అనగా ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే 1 పోస్టు ఫ్రమ్ అస్సాంలోనే హిందీ టైపిస్ట్ 1 పోస్ట్ ఉంది. లోవర్ డివిజన్ క్లర్క్ 1 పోస్ట్ ఉంది అస్సాంలోనే. అస్సాం మోహన్ బరిలో ఉంటుంది 1 పోస్ట్. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ అస్సాంలో మోహన్ బెరీ లోవర్ డివిజన్ క్లర్క్ 1 పోస్ట్ ఉంది.
వెస్ట్ బెంగాల్లో డ్రైవర్ పోస్ట్ ఒకటి ఉంది. టోటల్ 6 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ చూస్తుంది సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండో చూసుకుంటే ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి. హిందీ ఒక పోస్ట్ ఉంది, గుజరాత్ ఒక పోస్ట్ ఉంది, రాజస్థాన్ ఇన్ బర్మా ఒక పోస్ట్ ఉంది, హిందీ టైపిస్ట్. మహారాష్ట్రలో హిందీ టైపిస్ట్ ఒక పోస్ట్ ఉంది. గుజరాత్ జమ్మునగర్లో ఒక పోస్ట్ ఉంది. టోటల్ 5 పోస్టులు ఉన్నాయి. క్వార్టర్ ఆఫ్ సౌత్ ఎయిర్ కమాండ్ చూసుకుంటే ఇక్కడ త్రివేంద్రం ఒక పోస్ట్ ఉంది. టోటల్ హిందీ టైపిస్ట్. లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే 3 పోస్టులు ఉన్నాయి. ఇది ఇండిపెండెంట్ యూనిట్ ఐఎఫ్లో చూసుకుంటే ఇక్కడ 3 పోస్టులు. లోవర్ డివిజన్ క్లర్క్ ఫ్రమ్ గోగ్రూన్ ఒక పోస్ట్ ఉంది. న్యూఢిల్లీలో ఒక పోస్ట్ ఉంది, లోవర్ డివిజన్ క్లర్క్. సెంట్రల్ న్యూఢిల్లీలో ఒక పోస్ట్, 2 పోస్టులు లోవర్ డివిజన్ క్లర్క్. టోటల్ 7 పోస్టులు ఉన్నాయి. ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ 20 నుంచి 25 సంవత్సరాలు కలిగి ఉండాలి ఏజ్. అలాగే ఎస్సీ ఓబీసీ 3 years. అలాగే బెంచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కు 5 years ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఇన్ కేస్ ఎస్సీఎస్టీ 3 years మళ్ళీ ఎక్స్టెన్షన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా ఉంటుంది. అలాగే లోవర్ డివిజన్ క్లర్క్ చూసుకుంటే లోవర్ డివిజన్ క్లర్క్ పే లెవెల్ చూసుకుంటే పే లెవెల్ 2 పే లెవెల్ ఉంటుంది. ఇంటర్ పాస్ అయి ఉండాలి. ఎవరైతే ఇంటర్ పాస్ అయి ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం. ఇంగ్లీష్ స్పీడ్ వచ్చి ఉండాలి. 30 WPMలో హిందీ టైపింగ్ స్పీడ్ వచ్చి ఉండాలి. హిందీ టైపింగ్ చూసుకుంటే సెకండ్ పే లెవెల్ కమిషన్ నుంచి పే చేస్తారు. అలాగే 12th పాస్ అయి ఉండాలి. అలాగే కంప్యూటర్ హిందీ ఆర్ ఇంగ్లీష్ స్పీడ్ టైపింగ్ రావాలి. 35/30 టైపింగ్ బేస్డ్ ఉంది. సివిల్ డ్రైవర్ చూసుకుంటే సేమ్ శాలరీ. అలాగే ఎవరైతే 10th పాస్ అయిన అభ్యర్థులకు మంచి అవకాశం. డ్రైవింగ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులకు. మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే ఆల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఏజ్ మినిమం క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సిలబస్ చూసుకుంటే రిటన్ ఎగ్జామ్కి జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్, న్యూమెరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. అలాగే 100% వెయిటేజ్తో క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. స్కిల్ టెస్ట్ అంటే ఫిజికల్ టెస్ట్ ఒకటి ఉంటుంది. రిటన్ టెస్ట్ తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. అఫీషియల్గా వెబ్సైట్లో వెళ్ళి అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత 30 daysలో క్లోజ్ అవుతుంది. త్వరగా అప్లై చేసుకోండి. తక్కువ టైం ఉంది. చూసినందుకు ధన్యవాదాలు. అలాగే మన వీడియోస్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.